విద్యను అభ్యసించినప్పటికీ ఉద్యోగ అవకాశాలు దొరకనటువంటి స్థితినే విద్యావంతుల నిరుద్యోగం అంటాం. అంటే పాఠశాలల సంఖ్య, కళాశాలల సంఖ్య, విశ్వవిద్యాలయాల సంఖ్య పెరగటం వల్ల విద్యను అభ్యసించే వారి స్థాయి పెరిగింది. విద్యను అభ్యసించే వారి స్థాయి పెరిగిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పెరగనటువంటి స్థితిని విద్యావంతుల నిరుద్యోగంగా మనం చెప్తున్నాం. అయితే భారతదేశంలో రోజు రోజుకి విద్యావంతుల నిరుద్యోగం అనేది పెరుగుతుంది. ఈ విద్యావంతుల నిరుద్యోగం పెరగటానికి ప్రధానంగా రీజన్ ఏంటంటే లోపభూయిష్టమైన విద్యా విధానం, డిఫెక్ట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే భారతదేశ విద్యా విధానము అనేది పనికిరాని విద్యా విధానము, లోపభూయిష్టంగా ఉంది. ఈ లోపభూయిష్టమైన విద్యా విధానము, దేనికి పనికిరాని విద్యా విధానము విద్యార్థులకు నేర్పి వాళ్ళు చదువుకున్న తర్వాత ఆ చదువుకున్న చదువుకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు. చదువుకున్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేనటువంటి స్థితి ఈ దేశంలో కనపడుతుంది. కాబట్టి విద్యావంతుల నిరుద్యోగం అనేది రోజు రోజుకు మన దేశంలో పెరుగుతుంది.